వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు, హత్య కేసు సాగుతూ పోతుంది. ఒక సీరియల్ లాగా. సీరియల్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా, అలా 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 ఈ కేసు ఎంత సాగుతూ పోతే తెలుగుదేశం పార్టీకి అంత అడ్వాంటేజ్, వైఎస్ సునీతకు కూడా అంత అడ్వాంటేజ్. ఎందుకంటే అక్కడ నుంచి ఫుల్గానే బాగా వస్తాయి కదా వాళ్ళ కనుసనల్లో. ఈమె బాగా, ఎందుకంటే ఆ కేసు నడిచినంత వరకు కూటమికి, తెలుగుదేశం పార్టీకి ఏదో అడ్వాంటేజ్గా భావిస్తూ వాళ్ళు ఇలా చేసుకుంటూ పోతున్నారు. కానీ నాకెందుకో కానీ ఈ కేసులో తిరిగి 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 వైఎస్ సునీత మెడకే చుట్టుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి. సునీత అదేవిధంగా ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మెడకు చుట్టుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వైఎస్ వివేక గారి హత్య కేసులో పరిస్థితులను బాగా పరిశీలన చేస్తే ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత మీద అనుమానం వస్తుందని చెప్పేసి న్యాయవాది ఉమామహేశ్వరరావు సిబిఐ కోర్టులో చెప్పడం జరిగింది. ఈ కేసులో కిరాయి హంతకుడు షేక్ దస్తగిరి యథేక్షగా తిరుగుతుంటే నిందారోపణలు భరిస్తున్న వారు మాత్రం కుటుంబాలకు దూరంగా బతకాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన కోర్టుకి విన్నవించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి సునీత బాధితురాలు కాదు, ఆమె నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద కూడా, ఆమె మీద అదేవిధంగా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సిబిఐని ఆదేశించాలి అని చెప్పేసి ఉమామహేశ్వరరావు గారు, అంటే వీళ్ళిద్దరి మీద, సునీత మీద ఆమె భర్త మీద విచారణ చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు సిబిఐ కోర్టును కోరడం జరిగింది. అదేవిధంగా సునీత కూడా కోర్టుకి విన్నవించింది. ఆమె కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, వాటి మీద దర్యాప్తు చేయండి, విచారణ చేయండి అని చెప్పేసి ఆమె కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఆ సందర్భంగా శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలో గట్టిగానే వినిపించాడు. ఆర్థిక విభేదాలు, కుటుంబ వివాదాలు, వివేక గారు మరో పెళ్లితో పరువు పోతుందన్న గొడవ, ఆస్తిని రెండో భార్యకు ఆమె కుమారుడికు రాసిస్తారన్న కోపం, వివేక గారిని ఏకాకిని చేయడం, తిండి పెట్టే దిక్కు లేకపోవడం, తండ్రిని గొడ్డలితో నరికారనేసి చెప్పినటువంటి కిరాయి హంతకుడు షేక్ దస్తగిరికి అనుకూలంగా వ్యవహరించడం, అతని బెయిల్కు వ్యతిరేకించకపోవడం, అతను స్వేచ్ఛగా తిరుగుతున్నా సైలెంట్గా ఉండడం, ఇవన్నీ గమనిస్తే కనీస పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా సునీత మీద అనేక అనుమానాలు వస్తాయి. కానీ సిబిఐ అధికారులు ఆ దిశగా విచారణ చేయలేదు. ఆమె చెప్పినటువంటి మేరకే నిరాధార నిందలు మోపి మరికొందరిని నిందితులుగా కూడా చేర్చేలా దర్యాప్తు మరింత లోతుగా చేసేలా ఆదేశించాలని చెప్పేసి పిటిషన్ వేయడం చాలా ఆశ్చర్యకరంగా కలిగిస్తుందని చెప్పేసి ఉమామహేశ్వరరావు గారు సిబిఐ కోర్టులో వాదన కూడా వినిపించారు. కరుడు కట్టిన కిరాయి నరహంతకుడు దస్తగిరి స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడ తిరుగుతుంటే నింద మోపబడిన వారు స్వగ్రామానికి దూరంగా హైదరాబాద్లో ఉంటూ న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నారు. వివేక గారి హత్య కేసు జరిగి వచ్చే మార్చికి 7 ఏళ్ళు అవుతుంది. ఈ కేసు ఇంకా ఎన్నాళ్ళు కొనసాగాలి? 2023 కల్లా సిబిఐ ఛార్జిషీట్, అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేసింది. 2025 జనవరి వరకు సత్వర విచారణ కోరినటువంటి సునీత యూటర్న్ తీసుకొని ఇప్పుడు ఇలా పిటిషన్ వేయడం వెనుక రాజకీయ కుట్ర ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు కేసు పూర్తి కాకుండా చూడాలన్న దృఢ నిశ్చయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకుల కుయుక్తిలో పడి ఆమె ఇలా ప్రయాణిస్తుందనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఆగమేఘాల మీద తన నిర్ణయాన్ని మార్చుకొని దర్యాప్తు కొనసాగించాలని చెప్పేసి పిటిషన్ వేయడం, మరో దానికి తప్ప ఇంకేం కారణాలు అయితే ఏం కనిపించట్లేదు. వైఎస్ భాస్కర్ రెడ్డి అదేవిధంగా శివశంకర్ రెడ్డి ఇద్దరు వయోవృద్ధులు, విచారణ జరిపి వారి నిర్దోషులను నిరూపించుకునే అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత న్యాయస్థానం మీద కూడా ఉంది అనేసి ఉమామహేశ్వరరావు తన వాదనలో కూడా గట్టిగా పేర్కొనడం జరిగింది. మరి ఈరోజు వాదనలు ఏ విధంగా వినిపిస్తారనేది చూడాలి.